guys, good morning. Welcome back to another new video. ఇది వచ్చేసి డే 6. సో మనం అయితే ఇప్పుడు శ్రీనగర్ నుండి పహల్గామ్కి అయితే పోతున్నాం. సో ప్రతిదీ అయితే అంటే శ్రీనగర్ అయితే అన్నిటికీ మధ్యలో ఉంటుంది అనమాట, గుల్మార్గ్కి, సోన్మార్గ్కి, పహల్గామ్కి. సో అందుకే ఈ హోటల్లో 3 days స్టే చేసినాం, 3 nights స్టే చేసినాం. అండ్ ఈ వీడియో మన జమ్మూ అండ్ కాశ్మీర్ సిరీస్ అయితే ఢిల్లీలో ఎండ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనకు జమ్మూలో ట్రైన్ ఉంది, అంటే రిటర్న్ జమ్మూ నుండి ఢిల్లీకి ట్రైన్ ఉంది. సో ఢిల్లీలో ఇంకో కనెక్టింగ్ ట్రైన్కి రామగుండానికి 12 hours టైం ఉంది. సో ఆ 12 hours టైం కూడా వేస్ట్ చేయకుండా మా వాళ్ళు ఇదివరకు ఢిల్లీ పోలే, లైక్ నేను ఇప్పుడు పోతే ఢిల్లీ నా థర్డ్ టైం. సో మెట్రో పాస్ తీసుకొని వాళ్ళకి ఏమేమి చూపెట్టాలో చూపెట్టేసి సో ఇంకా అక్కడికైతే వీడియో ఎండ్ చేస్తా ఢిల్లీలో. అండ్ నేను తీసుకున్న ఎలక్ట్రిక్ సైకిల్ ఉంది కదా, దానికైతే గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. పార్క్ చేసిన శ్రీనగర్ నుండి పహల్గామ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. దారి మధ్యలో అయితే ఈ షాప్ అయితే కనిపించింది. సాఫ్రాన్ తీసుకుందామని తాగిన. సాఫ్రాన్ ఒకటే కాదు, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను సాఫ్రాన్ ఇంకా మసాలా టీ తీసుకున్నా. అండ్ ఇంకోటి శిలాజిత్ అని ఉంటుంది, ఇది మీ అందరు తెలిసే ఉంటుంది. ఇది సీ లెవెల్కి 1000 నుండి 5000 meters హైట్లో ఫామ్ అవుతుంది. చాలా రిస్క్ చేసి అయితే దీన్ని కలెక్ట్ చేస్తారు. ఇదేంటంటే ఒకప్పుడు ట్రీస్ అయినా యానిమల్స్ అయినా రాక్స్ మధ్యలో ఫర్మెంటేషన్ అయ్యి సాయిల్లో అది కుళ్ళిపోయి ఉంటుంది. సో అది శిలాజిత్ అంటారు అనమాట. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా పనిచేస్తుంది అండ్ మీ తమ్ముడికి కూడా పనిచేస్తుంది. అంటే అది లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం యాపిల్ ఫార్మ్సే. యాపిల్స్ అయితే ఉండవు, ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ట్రీస్ అనేవి ఎనర్జీ కన్జ్యూమ్ చేయదు, జస్ట్ అది బతకడానికి అంత ఎనర్జీ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో సమ్మర్లో యాపిల్స్ అయితే గ్రో అయ్యాయి. అప్పుడు 15 to 25 టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దానికి సరిపోయే టెంపరేచర్ అది. ఇక్కడ కనిపించే యాపిల్స్ అన్నీ స్టిక్ చేసారు రోడ్డు మీద వచ్చే వాళ్ళకి అట్రాక్టింగ్గా ఉండాలి. అండ్ వింటర్ సీజన్లో వీళ్ళు వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్ముతారు యాపిల్స్. ఈ బోర్డు మీద 9 places ఉన్నాయి కదా, దాంట్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసిన 1500 అంటాడు. మొత్తం ప్లేసెస్ సెలెక్ట్ చేస్తే 3000 అంటాడు. అండ్ ఎక్సెప్ట్ తులియన్ లేక్. సో ఇదంతా మీకు బైసరన్ వ్యాలీ పోయే రూట్లోనే ఉంటుంది. సో జస్ట్ మౌంటైన్ ఎక్కేటప్పుడు ఆపి అటు చూడు ఇటు చూడు అని చూపెడతాడు, మననైతే చూతే అని చేస్తాడు. సో ఎక్కువ ప్లేసెస్కి తీసుకుపోతుండని మీరైతే ఎక్కువ పైసలు అయితే పెట్టకండి. వాడు 3000 చెప్తాడు, నేనైతే 1200 ఇచ్చిన వాడికి. ఇంకోటి తులియన్ లేక్ అని అన్నా కదా, అదైతే నేను మిస్ అయినా, మీరు మిస్ కాకుండా, చాలా బాగుంటుంది. 11 వరకే ఇక్కడ ఉండాలి, దానికి కంప్లీట్ డే కావాలి. సో మేము వచ్చే వరకు ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి పోయే ఛాన్స్ లేకుండే. సో వింటర్ టైంలో ఫ్రోజన్ లేక్ అవుతుంది, అది చాలా బ్యూటిఫుల్ లేక్ అది. గైస్ ఇలాంటి ప్లేస్ మనం ఎక్కే వరకు దూలు తీరిపోతుంది పాపం. ఇది ఇంకా దున్నపోతే ఇలాంటి మనల్ని వేసుకొని ఎక్కించుకొని పోతుంది. లిటరల్గా 80 kilos నేను, పాపం మోస్తుంది. అమ్మ ఇది ఎట్లా ఎక్కుతావే, ఏ అమ్మ నా కాళ్ళకి తాకితే నాయన, అమ్మ చూడు ఇది ఎలాంటి ప్లేస్లో ఎక్కుతుందో. అమ్మ దీని మీద కూర్చున్నాను, నాకే గుద్ద పడుతుంది. ఇది ఎట్లా ఎక్కుతుందో పాపం. అయినా ఇవి ఇలాంటి ప్లేస్, ఇలాంటి కొండలు ఎక్కడానికి పుట్టినాయి. వెల్కమ్ టు బైసరన్ వ్యాలీ.
సో గైస్ బైసరన్ వ్యాలీ ఏంటంటే సేమ్ స్విట్జర్లాండ్ లెక్క ఉంటుంది అనమాట. ప్లెయిన్ ల్యాండ్, గ్రాస్తోని, దూరంలో చెట్లు. సో కాకపోతే ఇది చలికాలం అవడంతో ఇక్కడైతే గడ్డ ఏం లేదు, కింద ప్లెయిన్ గ్రౌండ్ ఉంది. అది చూడండి భయ్యా ఎట్లుందో. సమ్మర్లో రండి భయ్యా, ఈ ప్లేస్ అయితే సమ్మర్కి పక్కా. సో బైసరన్ వ్యాలీకి ఎవరన్నా ప్లాన్ చేస్తే, అంటే పహల్గామ్కి వచ్చి పహల్గామ్ ప్లాన్ చేస్తే మాత్రం సమ్మర్లో రండి, ఎవరైతే గ్రీనరీ ఇష్టపడతారో. సో మేమైతే ఈసారి స్నో ఎక్స్పీరియన్స్ చేద్దామని వింటర్లో వచ్చినాం. సో గైజ్ ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఆ బాల్ చూసారు కదా, ఆ బాల్లో కూర్చుంటే వాడు ఇట్లా పుష్ చేస్తాడు అనమాట. అక్కడ హైట్ నుండి ఇక్కడ డౌన్కి వస్తుంది అనమాట. అండ్ అది ఉంది, ఇంకోటి జిప్ లైన్ ఉంది, చూడొచ్చు. సో गाइस पर हेड 350 आटा. और कितना मीटर है भाई? जिपलाइन कितना मीटर है? जिपलाइन कितना मीटर? 470 मीटर. यस. ओके. సో గాయ్స్ ఇదే మన లాస్ట్ రోజు. ఇదే ద హోటల్ రివర్ వాక్, సారీ హోటల్ కాదు, రిసార్ట్. సో రేపు మార్నింగ్ లేచి ఇక్కడ నుండి ఇంకా జమ్మూ నుండి ఢిల్లీ. సరే ఇక్కడైతే రూమ్లు చూపెడతాయి ఇప్పుడు ఎట్లున్నాయో. సో గాయ్స్ ఇది ఫస్ట్ బెడ్, మౌంటైన్ వ్యూకి ఉంది, చూడండి ఎట్లుందో. అండ్ అది బాత్రూమ్ అనుకుంటా, బాత్రూమ్. సెకండ్ బెడ్. క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసినాం, 1500 తీసుకున్నాడు. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చిండు నైట్ చిల్ కావడానికి. అయితే లిక్కర్ విత్ మ్యూజిక్ అండ్ క్యాంప్ ఫైర్. ये ऊंचे जाम यहाँ पे भीड़ है ना, उसके वजह से. हाँ ये कैरल से नहीं है ऊंचा, देखा सर, लेकिन फिर भी दूर है ना थोड़ा सा. कपड़े चलते हैं ना. हाँ अभी ए भाई छेड़ రైస్ ఉంది, చాలు, కాలిఫ్లవర్ ఆలు, పన్నీర్, స్వీట్, చికెన్, రోటీ, సలాడ్. సో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు డే 7. ఈరోజు అయితే
పహల్గామ్ నుండి జమ్మూకు బయలుదేరబోతున్నాం. ద లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. అండ్ ఈరోజు నైట్ 9:30కి ఉంది జమ్మూలో ట్రైన్ ఢిల్లీకి. సో ఢిల్లీలో చెప్పిన కదా 12 hours టైం ఉందని. ఆ 12 hours టైం యూటిలైజ్ చేసుకుంటున్నాం. కుతుబ్ మినార్ అయినా ఇండియన్ గేట్ అయినా మా వాళ్ళకి చూపెట్టడానికి. అండ్ సో ఇంకా ఫ్రమ్ దేర్ రామగుండం ఇంకా ఢిల్లీలో అయితే ట్రిప్ ఎండ్ అయిపోతుంది. చూడండి ఇంకా ఇది మన హోటల్ వ్యూ, మార్నింగ్ వ్యూ చూడండి ఎట్లుందో. ఇప్పుడే సూర్యుడు బయటికి వెళ్తున్నాడు కొండల మించి. మా హోటల్ పక్కకు చిన్న కెనాల్ ఉంది. ఇది ఎట్లా గడ్డ కట్టుకుపోతుంది చూడండి. మ్యాగీ అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డే 8, ద ఫైనల్ డే. సో జమ్మూలో నిన్న నైట్ 10 o'clock ట్రైన్ ఎక్కినాం. ఢిల్లీకి వచ్చే వరకు 7 అయింది. సో రైల్వే స్టేషన్ బయట రూమ్ తీసుకొని అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా అలా పడేసి ఇక్కడికి వచ్చామంటే ఇండియన్ గేట్కి వచ్చాం. ఇంకా టైం ఉంటే అక్షర్ధామ్కి లేదా కుతుబ్ మినార్కి చూస్తాం. అకార్డింగ్ టు ప్లాన్ చేస్తాం టైం బట్టి. మళ్ళీ మాకు 9 o'clock ఉంది ట్రైన్. సో టైం బాగానే ఉంది, కాకపోతే చూడాలి ఇక. సో గైస్, చెప్పడం అయితే మర్చిపోయినా, యాక్చువల్గా నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అయితే మెట్రో యూజ్ చేస్తున్నాను ఢిల్లీకి వచ్చినాక. సో దీని కాస్ట్ వచ్చేసి 200 rupees, అంటే యాక్చువల్గా 150 rupees. కాకపోతే ఇంకా 50 rupees సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టుకుంటారు. అండ్ మళ్ళీ మీ కార్డ్తో ఇంకో పేపర్ ఇస్తారు, బిల్. ఆ రిసిప్ట్ ఇచ్చేస్తే మీకు 50 rupees మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మనకు యూసేజ్ అయిపోతుందో. ఇదైతే 24 hours పనిచేస్తుంది. సో మ్యాక్సిమం ఢిల్లీలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ మెట్రో లైన్స్ దగ్గరనే ఉంటాయి. సో రెడ్, ఎల్లో, బ్లూ, వైలెట్ కలర్. సో మ్యాక్సిమం మీరు ఓలా, క్యాబ్, ర్యాపిడో ఇలాంటివి కాకుండా మెట్రో యూజ్ చేసుకోవచ్చు. చాలా చీప్లా అయిపోతుంది ఢిల్లీ ట్రిప్. సో మనం అయితే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. సో గైస్, రెడ్ ఫోర్ట్ నుంచి అయితే మనం కుతుబ్ మినార్ వచ్చినాం. ఫస్ట్ మీరు రెడ్ ఫోర్ట్ పోవాలంటే మాత్రం వైలెట్ లైన్ ఎక్కాలి. వైలెట్ లైన్ ఎక్కినాక మీకు లాల్ కిలా అనే స్టేషన్ వస్తుంది. అదే లాస్ట్ స్టేషన్ వైలెట్ లైన్లో. అండ్ అది కాశ్మీరీ గేట్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ సో కాశ్మీరీ గేట్లో దిగినాక అది కాశ్మీరీ గేట్ వచ్చేసి లైక్ ఎల్లో అండ్ రెడ్ అండ్ వైలెట్, ఈ 3 కలర్లు అక్కడే, అది జంక్షన్ అనమాట. సో అండ్ అక్కడ నుండి ఎల్లో లైన్కి టువర్డ్స్ మిలీనియం సిటీ సెంటర్కి సాకేత్ అండ్ కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్స్ ఉంటాయి. సో ఈ 2 మెట్రో స్టేషన్లో ఎక్కడ దిగినా మీకు కుతుబ్ మినార్కి ఆటోకి 30 rupees ఇస్తే వాడ తీసుకొచ్చి కుతుబ్ మినార్ కాడ డ్రాప్ చేస్తాడు. సో గైస్, ఫైనల్గా 8 days ట్రిప్ తర్వాత గోదావరిఖండ్కి వచ్చేసినాం. అండ్ నిన్న నైట్ ఢిల్లీలో 8:30కి స్టార్ట్ అయింది ట్రైన్. అండ్ ఈరోజు 4:30 అయింది. అండ్ రామగుండానికి రీచ్ కావడానికి. అండ్ అట్లా మా గోదావరిఖండ్కి ట్రైన్ రైల్వే స్టేషన్ లేదు కాబట్టి మేము రామగుండం నుంచి గోదావరిఖండ్కి రావాలన్నమాట. అండ్ చూస్తుండండి, నా నెక్స్ట్ ట్రిప్ కూడా నెక్స్ట్ మంత్ ఉంది. అండ్ అప్పటి వరకు అయితే కలుద్దాం మళ్ళీ. టేక్ కేర్, బాయ్.